స్వర్గీయ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా చేసుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. అలాగే రైతులకు ఉచిత కరెంటు, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ను, పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందేలా చేశారన్నారు. స్వర్గీయ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రియతమ నాయకులు, యువకుల ఆశాజ్యోతి, పేద ప్రజల పెండిదైనటువంటి ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మారేలి రాజిరెడ్డి అన్న గారు, అలాగే 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి, 19వ డివిజన్ కార్పొరేటర్ మారేలి సుశీల రాజిరెడ్డి గారు, అలాగే 15వ డివిజన్ రాములు గారు, అలాగే ఇన్ఛార్జీలైనటువంటి మన గడ్డం తిరుపతన్న గారు, బత్తిని సీరన్న గారు, ఉమ్మడి డివిజన్ అధ్యక్షుడు మార్కరాజు గారు, సారే నాయక్ గారు, అవినాష్ గారు, గఫూర్ గారు, సంపత్ గారు, ఎన్ఎస్సీ అధ్యక్షుడు ప్రశాంత్ గారు, బంగారం అజయ్ గారు, అలాగే గోలం రాజు గారు, యువజన అధ్యక్షులైనటువంటి రాకేష్ గారు, నవీన్ గారు, అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, తమ్ముడు అక్షయ్ గారు, అలాగే రాష్ట్ర ఉమ్మడి చెప్పిన సంపదం చెప్పిన కానీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి అన్న గారు, స్థానిక కార్పొరేటర్ చక్రపాణి గారు, సుశీల వదిన గారు, రాములు గారు సంయుక్తంగా దండ వేయాల్సిందిగా కోరుతాము.